కొడుకు పేరు ఏం పేరు? అబ్షాలోం. చాలా పెద్ద తల అంట. కర్లింగ్ హెయిర్ అంట. కర్లింగ్ హెయిర్ అంటే తెలుసా మీకు? ఉంగరాల జుట్టు అన్నమాట. చాలా అందగాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏ లోపమో లేనివాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏ లోపము లేనోడు. చాలా అందమైన వాడు. అందం అంటే తలను బాగా ప్రేమించాడు. కానీ అదే తల చెప్పండి అబ్షాలోము సావుకు కారణమయ్యింది. ఏ తలనైతే ప్రేమించాడో, ఏ తలనైతే బాగా దువ్వేవాడో, ఏ తలనైతే ప్రేమించాడో అదే తల అబ్షాలోము సావుకు ఏమయ్యింది? కారణమయ్యింది అన్నమాట. ఇప్పుడు యెజబెలు తలను కూడా అలాగే ప్రేమించుంటది. తల అంతా గుర్రాలు ఏం చేసినాయి చెప్పండి? ఏమండే మీ ఆయన కోపం వచ్చి జుట్టిలా కట్టుకున్నాడు అనుకోండి, ఎంత బాధ వస్తుంది? చచ్చిపోయాను బాబోయ్, చచ్చిపోయాను బాబోయ్, చచ్చేపోయాను బాబోయ్, చచ్చేపోయాను బాబోయ్ అంట. ఇక అక్కడి నుంచి అమ్మాయి అనవేటంటే తలట్టుకున్నావా, తలపోటు ఎక్కువైపోయింది అంట. మరి గుర్రాలు తొక్కుతుంటే ఎంత బాధపడ్డదో సార్ ఆలోచించండి. యెజబెలు తలను తొక్కుతుంటే తలంతా ఊడిపోతుంటే ఎంత బాధ అనిపించేదో ఆలోచించండి. నాబోతు బాధ అనిపించలేదా? ఆ రాళ్ళు ఇచ్చి కొడుతున్నావు నాబోతుకి బాధ లేదా? ఆ బాధ అంతా ఇప్పుడు ఎవరు పడుతున్నారు చెప్పండి? అందుకనే అడుసు తొక్క నేల కాలు కడగ నేల అన్నాడు. పాపం ఎవడు చేయమన్నాడు? శిక్ష అనుభవించమన్నాడు. ఎవడు అనుభవించమన్నాడు? ఎదటో అమ్మాయిని ఎందుకని అన్నావు? నువ్వెందుకు పడుతున్నావు? ఈ తలంతా ఊడిపోయింది. మిగిలింది ఏమిటి చెప్పండి? కపాలం పుర్రు ఒకటే మిగిలింది. ఆమె అందాన్ని కూడా తొక్కేసి శుభ్రంగా మేకప్ వేసింది, ఐబ్రోస్ ఇలా చేసింది. ఈ ఐబ్రోస్ ఇలా చూసే ఉంటది చెప్పండి. ఎక్కడో ఇదేట్టు ఇలా చేసి ఉంటది. చాలా అందంగా తయారై ఉంటది. గుర్రం వచ్చి ఏం చేయండి చెప్పండి? అందంగా తొక్కుబారేసింది. అర్థమైందా? తొక్కుబారేసింది. మొత్తం కళ్ళు లేవు, మొఖం ఏమి లేదు, ఈ బుర్రకాయ ఒకటే ఉన్నదంట. రెండోది చూడండి, పాదాలు ఉన్నాయంట. రెండోది అరచేతులు ఉన్నాయంట. అరచేతులు అంటే ఈ చేతులు కూడా లేవు. ఈ అరసయ్య పాదాలు మిగిలినాయి అంట. అంటే ఈ తొడలన్నీ ఏం చేసింది? గుర్రం తొక్కుబాడేసింది, పెక్కలు తొక్కుబాడేసింది. ఈ జబ్బలతో మొత్తం బాడీని అంతా చిచ్చు చేసేసింది. కపాలం, 2 చేతులు, 2 కాళ్ళే మిగిలినాయి, పాదాలు మిగిలినాయి అంటే అది చూసారు కాదు. జాగ్రత్త, నీకు కూడా అదే శిక్ష వస్తుందేమో, మనకు కూడా అదే పనిష్మెంట్ అవుతుంది. అమ్మా మారు మనసా గుళ్ళోకి వెళ్ళినోడు మారమనండి అందొక ఆమె. గుళ్ళోకి వెళ్ళినోళ్ళు మారరు, నువ్వు మారవా? చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు తినడం మానేస్తారు, నువ్వు తినడం మానేస్తావా? ఏంటో కొంతమంది ప్రార్థన రావడం, ఇష్టానుసారంగా జీవించడం, ప్రార్థన రావడం, ఇష్టానుసారంగా జీవించడం. ఇంకెప్పుడండి మనం మారేది? ఇంకెప్పుడండి మన జీవితాలు మార్చుకునేది?